హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే ఫైటర్ సినిమా చూసిన నాకు చాలా నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా యొక్క మీటర్ కొంచెం అర్థమైంది. ఓకే, డిస్పైట్ బాలీవుడ్ సినిమా అయినప్పటికీ కూడా పోయి చూద్దాం అనుకున్నా. నా దృష్టి లోపల మేజర్గా సినిమా ఎక్కడ హిట్ అయిపోయిందంటే వాళ్ళు కాస్ట్యూమ్స్ని సరిగా పట్టుకోగలిగినరు. టాప్ గన్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసినా కానీ ఆ విఎఫ్ఎక్స్ కొంత మేనేజ్ చేయగలిగినరు. ఇంకా ముఖ్యంగా నేను సినిమాను 3Dలో చూసినా కాబట్టి ఆ 3D ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, సౌండ్ డిజైన్ బాగుంది. ఆ ప్రాపర్ టాప్ గన్ ఫీలింగ్ అయితే తీసుకురాగలిగినరు. ఈవెన్ పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీసర్ల యొక్క యూనిఫామ్ని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా దింపగలిగినరు. టాప్ గన్ ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు యుఎస్ నేవీ లోపల ఒక 5 ఇంతలు పెరిగిపోయిన అప్లికేషన్స్ జాయిన్ కావడానికి. అంటే సినిమా యొక్క ఇంపాక్ట్ అంతా ఉంటుంది జనాల మీద. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు మన యువత కూడా ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా వెళ్ళి ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి, నేను కూడా వెళ్ళి మిలిటరీలో జాయిన్ కావాలి, నేను కూడా వెళ్ళి నేవీలో జాయిన్ కావాలి, ఇటువంటి కోరికలు పుడతాయి. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ. నాకు చాలా నచ్చిన విషయం ఏంటిదంటే ఆ టీం యొక్క కామ్రాడరీ. ఎప్పుడు కూడా హృతిక్ రోషన్ మెయిన్ హీరో అంటే సోలో పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, మిగిలిన టీం మెంబర్లు ఉంటారు, వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వడం, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ స్ట్రగుల్స్ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిండ్రు. అసలు అనిల్ కపూర్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం సిక్సర్లే కొడుతున్నారు. మన హీరోలు చూసి నేర్చుకోవాలి. అసలు ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్లు చేయాలి. పెద్దనాన్న, చిన్నాన్న, బాబాయ్ క్యారెక్టర్ మంచి మంచి క్యారెక్టర్ ఉన్న రోల్స్ చేస్తే ఏమవుతుంది? ఇందులోపల మనకు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనిషి బ్యాలెన్స్ తప్పకూడదు, డిగ్నిఫైడ్గా ఎట్లా బ్రతకాలి, డిగ్నిఫైడ్గా అవతల వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పచ్చు, అది కూడా నేర్చుకోవచ్చు సినిమా చూస్తే. అనిల్ కపూర్ దమ్ చేస్తుంటాడు హృతిక్ రోషన్ లైఫ్ని. ఒక పగ పెట్టుకొని, గ్రడ్జు పెట్టుకొని. ఎప్పుడు కూడా హృతిక్ రోషన్ బ్యాలెన్స్ తప్పి ఒక మాట మాట్లాడాడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు. మేము చిన్నతనం లోపల దిల్ మిల్ గయా అనే ఒక సీరియల్ చూద్దాం. కరణ్ సింగ్ గ్రోవర్ అందులో హీరో ఉంటుండే. అసలు సూపర్ ఫీచర్స్, సూపర్ బాడీ, సూపర్ యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నా కానీ బాలీవుడ్లో అతన్ని ఎదగనివ్వలేదు. కానీ ఈ సినిమా లోపల చాలా మంచి రోల్ వచ్చింది అతనికి, ఒక డిగ్నిఫైడ్ రోల్ వచ్చింది. నాకు ఈ బాలీవుడ్ కొడుకుల మీద డౌట్ ఏంటిదంటే వీళ్ళకి ఎక్కడ లేని పాకిస్తానీ ప్రేమ ఉంటుంది. అరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినద్దు, స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఇట్లా అట్లా అని. అరే భయ్, మన దేశాన్ని నాశనం చేద్దామని తిరుగుతున్న వాళ్ళ గురించి అంత సింపతి ఎందుకు? ఇఫ్ యూ రియలీ వాంట్ టు బ్యాష్ సమ్వన్ యూ హ్యావ్ టు బ్యాష్ ఇట్ టోటలీ, నో సటల్లీ. వై డూ వాంట్ టు హ్యావ్ ఎ పర్దా బిఫోర్ ఇట్? In my opinion, you shouldn't be camouflaging your nationalistic pride. Nowadays, you see these reviewers are using jingoism, hyper-nationalism. What the fuck? What you're talking about hyper-nationalism? Nationalism is nationalism. Why do you want to play to the galleries of Pakistani media and their sympathizers? మనం ఇక్కడ పుట్టినప్పుడు మనం దానికి లాయల్గా ఉండాలి కదా. మనసు ఒకటితోటి మను ఒకటితోటి డైలాగులు ఎందుకు అవన్నీ? అందరూ అనుకుంటారు సినిమా ప్యాట్రియాటిక్ సినిమా అంటే మొత్తం యుద్ధం చేసుకోవాలి, ఫైటింగ్ చేసుకోవాలి, కాల్చుకొని చచ్చిపోవాలి. కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమా 70% డ్రామా ఉంటుంది, 30% మాత్రమే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. హృతిక్ రోషన్ కళ్ళతో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. బాలీవుడ్ ఇంత హానెస్ట్గా దేశభక్తి సినిమా తీయడం నాకు వండర్గా అనిపిస్తుంది. నేను అందుకే దీన్ని సపోర్ట్ చేద్దామని బయటకు వచ్చిన. ఎందుకంటే ఇటువంటి దేశభక్తి సినిమాలను మనం రివార్డ్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి బిజినెస్ డబ్బులే కదా. తప్పకుండా డబ్బులు సంపాదించడం కోసమైనా సినిమాలు తీస్తారు ఇటువంటివి. ఈ సినిమా లోపల ప్రతి కణకణం అణువు కూడా టాప్ గన్ సినిమాకు ఒక చిన్న సైజ్ హోమాజ్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు. హృతిక్ రోషన్ క్యారెక్టర్ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఆ ఏరియల్ మనూవర్ సీన్స్ కానీ, కొంతవరకు యాక్షన్ కొరియోగ్రఫీ కానీ మనకు ప్రతి ఒక్కటి కూడా టాప్ గన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. నాకు నచ్చిన టాప్ 10 మూవీస్ లిస్ట్ తీసిన అనుకోండి, అందులో ఖచ్చితంగా టాప్ గన్ ఉంటుంది, బ్యాటిల్ షిప్ ఉంటుంది. ఇంకా దానికి తోడు రిపబ్లిక్ డే నాడు సినిమా చూడడం, అది కూడా 3Dలో చూడడం. 3Dలో చూస్తే మైనస్ పాయింట్ ఏంటిదంటే ఆ ఇచ్చే అద్దాలు సరిగా ఉండయి, క్లియర్గా ఉండయి, నీట్గా ఉండయి, కొంచెం మస్కగా కనిపిస్తూ ఉంటుంది. కానీ సంభవం మనం ఒక స్మాల్ టౌన్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనం ఓకే భరించాలి. ఈవెన్ నేను ఒకప్పుడు ఐమాక్స్లో కూడా 3D సినిమా చూసిన, అక్కడ ఇచ్చే అద్దాలు కూడా అంత క్వాలిటీ గొప్పగా ఉండేవి. పిల్లలతో వెళ్తే కనుక 3Dలో చూడండి, బాగుంటుంది, పర్లేదు.
బ్యాడ్ క్వాలిటీ థియేటర్కి వెళ్తున్నారు అనుకోండి 3Dలో చూడకండి, నార్మల్గా చూడండి. ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటిదంటే ఇది ఒక డీసెంట్ గుడ్ మూవీ, ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.